శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జి వినూత కోట డ్రైవర్ రాయుడు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కూటమి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. ఇక డ్రైవర్ రాయుడు హత్య కేసులో విచారణ వేగవంతం చేసిన చెన్నై పోలీసులు శ్రీకాళహస్తి తిరుపతిలో విస్తృతంగా సోదాలు విచారణ చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవివర్మ మరిన్ని వివరాలు అందిస్తారు. రవివర్మ, చెప్పండి, ఏంటి వినూత కోట విషయంలో ఏంటి ఎలాంటి అంశాలు తెరపైకి వచ్చాయనుకోవచ్చు? ఎస్ రవి, సంచలన పరిణామాలు అయితే చోటు చేసుకుంటామని చెప్పి తెలుస్తూ ఉంది. కోట వినూత డ్రైవర్ హత్య కేసు, రాయుడు హత్య కేసు సంచలన పరిణామాలు అయితే చోటు చేసుకుంటా ఉందని చెప్పి విచారణలో స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జూన్లో హత్యకు గురైనటువంటి కోట వినూత డ్రైవర్ రాయుడు హత్య కేసు చెన్నై పోలీసులు అయితే విచారణ చేపడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కువంలోని చెన్నై సిటీలోని కువం సమీపంలో గల మురికి కాలువ లభ్యమైనటువంటి రాయుడు హత్య కేసు రాయుడు మృతదేహం మీద చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు. ఈ విచారణ నేపథ్యంలోనే ఇదివరలోనే కోట వినూత అలాగే చంద్రబాబు వాళ్ళిద్దరు కూడా భార్యాభర్త ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యి బెయిల్ మీద విడుదలయ్యారు. ఈ విచారణ నేపథ్యంలోనే గత 2 రోజుల క్రితం పేటా బ్రదర్స్ని కూడా విచారించారు చెన్నై పోలీసులు. ఒక డిఎస్పీ, 2 సిఐలు అలాగే 7 ఎస్ఐలు కలిసి నిన్న కాళహస్తి చేరుకుని వారిని విచారించి వారికి సమన్లు కూడా జారీ చేశారు. ఈ విచారణ నేపథ్యంలోనే ఈ గతంలో చెప్పినట్టుగానే కోట వినూత ఆరోపిస్తున్న నేపథ్యంలోనే అంటే ఎమ్మెల్యే సుధీర్ ప్రమేయం ఉందని కూడా కోట వినూత ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే విచారించే క్రమంలోనే కూడా ఇవాళ చెన్నై పోలీసులు ఎమ్మెల్యే కూడా సమన్లు అందజేసే అవకాశం ఉందని చెప్పేసి విచారణకు రావాలని చెప్పి పిలిపించే అవకాశం ఉందని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే గతంలో కోట వినూత ఈ హత్యకు అనేక రకాల పలు కారణాలు రాజకీయ నాయకులు, టీడీపీ నాయకుల ప్రమేయం ఉందని చెప్పేసి గతంలో పలుమార్లు కూడా ఆమె స్పష్టం చేశారు. అయితే ఈ ఆరోపణలను వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి, నిజంగా ఈ హత్య వాళ్ళ ప్రమేయం ఉందా లేదా అనే విచారణల నేపథ్యంలోనే ఇవాళ చెన్నై పోలీసులు టీడీపీ నాయకులకు కూడా సమన్లు జారీ చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే గత 2 రోజుల క్రితం పేట బ్రదర్స్ను విచారించి వదిలిపెట్టారు. అలాగే మరోమారు కూడా విచారణకు రావాలని చెప్పి కూడా సమన్లు జారీ చేశారు. ఈ విచారణ నేపథ్యంలోనే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కూడా సమన్లు జారీ చేసే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ విచారణ వేగవంతం చేస్తున్న క్రమంలోనే ఈ కేసును త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా చెన్నై పోలీసులు పట్టుదలతో ఉన్నారు. ఈ చెన్నై పోలీసులు విచారణ నేపథ్యంలోనే గతంలో కూడా సీసీ ఫుటేజ్ అంతగా పరిశీలించారు. అలాగే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని కూడా విచారించారు. ఈ విచారణ నేపథ్యంలోనే కోట వినూత అలాగే చంద్రబాబు వీళ్ళిద్దరూ దోషులని వీళ్ళ ప్రమేయంతోనే రాయుడు హత్యకు గావించబడ్డాడని చెప్పి కూడా తెలిసింది. వాళ్ళు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చిన పిదప విచారణ నేపథ్యంలో ఎందుకు హత్యకు ప్రేరేపించారు, వాటికి గల కారణాలు ఏంటి, ఈ హత్య వెనక ఎవరి కుట్ర ఉంది ఏమి అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తూ కుట్ర కోణాన్ని ఛేదించే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. ఈ విచారణ నేపథ్యంలోనే కాళహస్తి ఎమ్మెల్యే కూడా సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. అలా ఇదివరలోనే కోట బ్రదర్స్ను కూడా అదుపులోకి తీసుకుని విచారించిన పిదప మరోమారు కూడా రావాలని చెప్పి కూడా అలాగే విచారణ చేపడుతున్నారు. అదే కాకుండా ఎమ్మెల్యే కూడా అనుచరుడు అంటే ఎమ్మెల్యేతో కూడా ఉన్నటువంటి సుజిత్ అనే అతనికి కూడా ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడుగా సుజిత్ను కూడా విచారించారు. అలాగే సమన్లు కూడా మరోమారు కూడా రావాలని చెప్పి కూడా అధికారులు అయితే పోలీసు అధికారులు అయితే సమన్లు జారీ చేశారు. ఈ విచారణ వేగవంతం చేస్తూ ఈ కుట్ర కోణం వెనక ఎవరున్నారు ఏంటి అనేది కూడా నీకు త్వరలోనే నిగ్గు తేలుతుందని చెప్పి తెలుస్తూ ఉంది రవి. రైట్ రవివర్మ, గతంలో కూడా అంటే కోట వినూత అవ్వచ్చు లేకపోతే చంద్రబాబు అవ్వచ్చు, అంటే దీని వెనక ఎవరున్నారో నిగ్గు తేల్చాలి అని చెప్పారు. మరోపక్క ఇప్పుడైతే మాత్రం బొజ్జల సుధీర్కి సామాన్లు జారీ చేస్తుండటంతో ఎమ్మెల్యేకి అంటే ఆ ఎమ్మెల్యే ప్రమేయం ఉందనుకోవచ్చా లేకపోతే ఏంటంటే ఎవరెవరే ప్రమేయం ఉందనుకోవచ్చు? ఎస్ గతంలో కూడా కోట వినూత అనేక రకాల ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే సుధీర్ ప్రమేయంతోనే అంటే రాజకీయంగా బలపడుతూ ఉంది, జనసేన బలపడతా ఉన్న క్రమంలోనే కోట వినూతను అడుదొలికించుకోవాలి, ఎమ్మెల్యే టికెట్ ఆశించినటువంటి కోట వినూత అంటే కూటమి పార్టీ నేపథ్యంలోనే కాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ జనసేనకి ఇవ్వాలని చెప్పేసి కోట వినూత అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఈ నేపథ్యంలోనే కోట వినూత యొక్క ప్రాబల్యాన్ని తగ్గించాలి, రాజకీయ
రాజకీయ ప్రాబల్యాన్ని వీలైనంత వరకు తగ్గించాలి, భవిష్యత్తులో తనకు పోటీ వచ్చే అవకాశం ఉంది, ఈ సీటు అంటే కాళాస్త్రి నియోజకవర్గ సీటు భవిష్యత్తులో చేజారే అవకాశం ఉందని చెప్పి భావించినటువంటి కొంతమంది టీడీపీ నాయకులు ఈ క్రమంలోనే ఆమెకు రాజకీయంగా సహకరించలేదని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఈ సహకరించకపోక అన్ని విధాల అణచివేతకు గురి చేస్తున్నారని చెప్పి భావన కూడా సర్వత్రా వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా అణిచివేసే క్రమంలోనే రాయుడిని అడ్డు పెట్టుకునేసి రాజకీయంగా ఆమె యొక్క వ్యక్తిగత వివరాలన్నింటినీ కూడా కూపీలాగుతున్నారని చెప్పేసి కూడా గతంలో ఈ కోట వినుత ఆరోపణలు చేసింది. ఈ రాయుడిని పావుగా వాడుకొని వినుత యొక్క కార్యకలాపాలన్నింటినీ కూడా బొజ్జల సుధీర్ తెలుసుకుంటున్నారు. తదనుగుణంగా రాజకీయ ఎత్తుగడ వేస్తూ తనను అన్ని విధాల ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పేసి కూడా గతంలో పేర్కొన్నారు. వాటి నేపథ్యంలోనే రాయుడు అంటే చివరకు కోట వినుత బెడ్రూమ్ వ్యవహారాలను సైతం బయటపోతా ఉందని తెలుసుకున్నటువంటి చంద్రబాబు విధిలేని పరిస్థితుల్లో కోట డ్రైవర్ను దబాయించి తీవ్రంగా ప్రయత్నించి కొట్టినట్టు సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ సందర్భంలో అతను మృతి చెందినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈ కేసు యొక్క పూర్వపరాలు పూర్తిగా ఛేదించి వాస్తవాలు వెలికి తీయాలని చెప్పి చెన్నై పోలీసులు భావించి ఇవాళ టీడీపీ నాయకులు కూడా సమన్లు జారీ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. త్వరలోనే వారిని కూడా విచారించే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. రవి రైట్, థ్యాంక్ యూ రవివర్మ.